దళిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అని ఆయన స్ఫూర్తితోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్వాతంత్ర సమరయోధులు, సామాజిక విప్లవకారుడు, భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా నిడదవోలు రూరల్ మండలం కంసాలిపాలెంలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ బాబూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం ఉద్యమకారుడిగా, అనంతరం భారతదేశ రక్షణ, వ్యవసాయ శాఖల మంత్రిగా బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు అజరామరమని కొనియాడారు. స్వాతంత్రానికి ముందు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి స్వాతంత్ర సమర యోధునిగా, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఆ తర్వాతి కాలంలో భారతదేశానికి ఉప ప్రధానిగా అనేక సేవలు అందించినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 119వ జయంతి సందర్భంగా ఈరోజు కంసాలపాలెంలో మన సోదరులందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహానికి పుష్పమాల వేసి ఆ మహానుభావుడికి నివాళులర్పించేటువంటి భాగ్యం నాకు కలిగినందుకు చాలా ఆనందిస్తున్నాను. ఒక మహానుభావుడు దేశంలో దళిత వర్గాల వారిని పైకి తీసుకురావడానికి తన జీవితం యావత్తు కూడా త్యాగం చేసినటువంటి ఒక పెద్ద నేత, అన్నిటికంటే మించి రక్షణ శాఖ మంత్రిగా ఆ రోజున భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో అత్యంత కీలకంగా వ్యవహరించి భారతదేశానికి విజయం సాధించడానికి ప్రధాన కారకులైనటువంటి రక్షణ శాఖ మంత్రిగా జగజ్జీవన్ రావు గారికి ప్రపంచ దేశాల్లోనే చాలా గొప్ప పేరుంది. అదేవిధంగా ఆ బాబూజీ యొక్క గొప్ప విధానాలను చూసే శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆ రోజుల్లో ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి ఇందిరాగాంధీ గారు జగజ్జీవన్ రావు గారిని బాబూజీ అనేటువంటి పదంతో పిలిచేవారు. ఇప్పుడు కూడా వారు కొన్ని కారణాల వల్ల, కొన్ని రాజకీయ కారణాల వల్ల ఈ దేశానికి ఆయన ప్రధానమంత్రి, రాష్ట్రపతి కాలేకపోయారు. కానీ లేకపోతే అంతకు మించిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మహానేత బాబు జగజ్జీవన్ రావు గారు. ఇవాళ ఆయన చూపించిన దారిలో ఎవరైతే దళిత వర్గాల వారు ఉన్నారో వారందరికీ కూడా సమున్నతమైన స్థానం కల్పించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఒక పక్కన పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మొత్తం ముగ్గురు కూడా దళిత వర్గాల వారిని పైకి తీసుకురావడానికి, మీ అందరికీ అండగా నిలబడడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారనేటువంటి మాటను తెలియజేసుకుంటూ, నేను సైతం ఈ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యేగా, మంత్రిగా మీ అందరికీ ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటానని, మీకు సహకారం అందిస్తాననేటువంటి మాటను తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీ గ్రామాలకు సంబంధించినటువంటి అవసరాలని, రోడ్లు కానీ ఇతర అవసరాలను కానీ వెంటనే తీర్చడానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాం. వాటన్నింటినీ అమలు చేసి తద్వారా నిడదవోలు నియోజకవర్గాన్ని, కంసాలిపాలెం గ్రామాన్ని, ముఖ్యంగా దళిత వర్గాల వారు ఉండే ప్రదేశాలని అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి ఒక కృషి చేస్తున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి దళిత సోదరులందరికీ కూడా నమస్సుమాన్యులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై బాబూజీ.